guys, welcome back to Kanaya family. So ee roju aithe mem aloo parota chestunnamo. Aloo parota ki first ingredient aloo kada. So aloo boil cheskoni pettukovali. So clean cheskuntunnam dan potta anta. So dan ingredients vachesi onions, పసుపు, వాము, జీలకర్ర, ఉప్పు, కారం, ఆవాలు. కడాయి పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ కావాలి బాగా. సో మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. ఆయిల్ హీట్ కాగానే ఆవాలు, తగినన్ని ఆవాలు వేసుకో, ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా జీలకర్ర, వాము 1-2 టేబుల్ స్పూన్స్ మీకు తగినంత, కరివేపాకు, ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగే వరకు మనమైతే కలుపుకోవాలి బాగా. సో మొత్తం డీప్ ఫ్రై బ్రౌనిష్ కలర్గా రావాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్గా ఎగితే చాలు మనకి. సో బాగా కలుపుకోవాలి దీన్ని. సో చూడండి ఇలా కావాలి, కొంచెం పింక్ కలర్, లైట్ పింక్ కలర్ వచ్చినా చాలు. దీని తర్వాత ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం. బాగా కలుపుకోవాలి, మొత్తం ఆనియన్స్ కంటాలి మొత్తము. సో నెక్స్ట్ వచ్చేసి ఆలూని మొత్తం మనం మ్యాష్ చేసుకోవాలి కొత్తిమీరతో. సో బాగా మ్యాష్ చేసుకోవాలి దీన్ని, ఆలూని. సో చూడండి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని దాన్ని మొత్తం బాగా మ్యాష్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, దాంట్లోని ఆలుగడ్డ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. సో చూడండి. సో మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలనుకున్నా నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. అండ్ మా రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు అందరికీ. సో చూడండి బాగా కలుపుకోవాలి మనము, ఆలుగడ్డ ఇంకా ఆనియన్స్ మొత్తం కలుపుకోవాలి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు మా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త నోటిఫికేషన్స్తో సహా మీకు మా వీడియోస్ కూడా వస్తాయి. సో ఫైనల్గా మనమైతే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోండి, కావాలంటే మనం పైకించి వేసుకోవచ్చు. సో ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి ఎలా ఉందో, ఎందుకంటే మనం సాల్ట్ ఎక్కువైపోయింది అనుకో తినబుద్ధి కాదు కదా. ఇది బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ ఇది కొంచెం చల్లారినాక మనమైతే పరోటాస్ అయితే వేసుకుందాము. వేడిపైన పరోటాస్ మంచిగా రావు. సో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. పరోటాస్కి అయితే పిండి కలుపుకుంటున్నాం. సో ఇలా చూడండి ఇక్కడ. సో ఇలానే పిండి బాగా మెత్తగా కలుపుకోవాలి. సో పిండి బాగా నానితేనే పరోటాస్ బాగా వస్తాయి మనకి. ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి పిండి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలానే మనం పరోటాస్ అయితే చేసుకుందాము. సో కొంచెం కొంచెంగా పొడి పిండి వేసుకుంటా మనం దాన్ని అయితే ఇలా చేసుకోవాలి. సో చూడండి సో బాగా మెత్తగా తడుపుకుంటే పరోటా బాగా వస్తుంది. సేమ్ ఇలానే చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనము పరోటాస్కి అయితే చేసుకున్నాం కదా ఆలు ఇంకా ఆనియన్స్ది. సో ఇది దీంట్లో ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని దాన్ని డిప్ చేసుకుంటూ బాగా మెత్తగా. సో సేమ్ ఇలానే చేసుకోవాలి. బాగా ఒత్తొద్దు, ఒత్తితే మొత్తం దాంట్లో నుంచి ఆలు మొత్తం బయటికి వచ్చేస్తుంది. సో ఒకటేసారి బాగా ప్రెస్ చేయకండి, నార్మల్గా కొంచెం కొంచెం పొడి పిండిగా వేసుకుంటే మనకి సాఫ్ట్గా వస్తాయి. సో చూడండి. సో సేమ్ నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో మీరు అలానే మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటా చేసుకోండి, పొడి పిండి వేసుకుంటా.
సో చూడండి ఇలానే చేసుకోండి, మెల్లగా ప్రెస్ చేసుకోండి. సో పెంక పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాక పరోటా అయితే వేసుకోండి. 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. మనం చపాతీకి అయితే ఇలా 2 సైడ్స్ కాల్చుకుంటామో పరోటాకు కూడా మనం అలానే 2 సైడ్స్ కాల్చుకోవాలి. సో చూడండి, సో ఇలానే 2 సైడ్స్ కాల్చుకోండి. బాగా కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోండి. హై ఫ్లేమ్లో కాల్వకండి, లో ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోండి. ఎందుకంటే మాడిపోతుంది, ఇంకా లోపల ఆలు కూడా ఉడకదు. సో చూడండి, మనం ఆయిల్ కూడా కొంచెం పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితేనే పరోటా బాగా టేస్ట్ అవుతుంది. ఇంకా చూడండి, చూస్తేనే ఎంత బాగా అనిపిస్తుంది కదా, ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. సో ఫైనల్లీ అయితే ఆలు పరోటా అయితే రెడీ అయిపోయింది. సో చూడండి, సో ఇలానే ట్రై చేయండి, కంపల్సరీగా బెస్ట్ పరోటా అయితే మీకు వస్తుంది. సో ఫైనల్లీ అయితే మా మామ అయితే టేస్ట్ చేసి చెప్తారు. చూడండి ఎక్స్ప్రెషన్స్. సరే, థ్యాంక్ యూ, బాయ్.